హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ గ్రో అవ్వాలండి, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కాలేజీ అయిపోయిన తర్వాత మహి కారు ఎక్కుతుంది. కారు ముందుకు కదలడం మొదలవుతుంది. ఒకసారి ఆమె ఆలోచనలు ఆగిపోతాయి. ఎందుకంటే కారులో ఒక పరిచయమైన సెంటు వాసన వస్తూ ఉంటుంది. ఆ సెంట్ ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. రుద్రప్రతాప్ వాడే సెంట్. గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. వెంటనే ఆశగా అవినాష్, రుద్రప్రతాప్ గారు వచ్చారా అని అడుగుతుంది. లేదు మేడం అన్న సమాధానం వస్తుంది. ఆ మాట విన్న తర్వాత కూడా మహి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఆ సెంట్ ఇంకా కార్లో ఉంటుంది. కిటికీ బయట చూస్తూ కూర్చున్న ఆమె ఆలోచనలు మాత్రం రుద్రప్రతాప్ దగ్గరికి వెళ్ళిపోతాయి. కొద్దిసేపటి తర్వాత కార్ విజయవర్మ ఇంటికి వెళ్తుంది. మహి లోపలికి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళు ఎప్పటిలాగే ప్రేమగా మాట్లాడతారు, కానీ రుద్రప్రతాప్ గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పరు. అతను వచ్చాడన్న విషయం అందరూ కావాలనే దాస్తారు. మహి నెమ్మదిగా హాల్లో నడుస్తూ ఉండగా ఒక్కసారి మహి టేబుల్ మీద ఉన్న ఒక వస్తువు ఆమె కంటపడుతుంది. దాన్ని చూసిన క్షణంలో ఆమె అడుగులు ఆగిపోతాయి. అవి రుద్రప్రతాప్ వాడే గ్లాసెస్. వాటిని ఆమె ఎన్నోసార్లు చూసింది. అందుకే ఒక్క చూపులోనే గుర్తుపడుతుంది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. మహి నెమ్మదిగా వెళ్ళి వాటిని చేతిలోకి తీసుకుంటుంది. అంటే ఆయన వచ్చారు అని మనసులో అనుకుంటుంది. వెంటనే చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడా రుద్రప్రతాప్ జాడ కనిపించదు. ఆ గ్లాసెస్ని గట్టిగా పట్టుకుని నిలబడి మహి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మహి ఒక విషయం అర్థమవుతుంది. రుద్రప్రతాప్ వచ్చాడు కానీ తనని కలవలేదు. తను ముందుకు కూడా రాలేదు. అదే ఆలోచన ఆమె గుండెను మరింత బాధ పెడుతుంది. మరోవైపు పై అంతస్తు బాల్కనీలో నిలబడి ఉన్న రుద్రప్రతాప్ మాత్రం మహి బాధను చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోతాడు. ఎందుకంటే ఆమెకి దూరంగా ఉండటం తనకి కూడా బాధగానే ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె దగ్గరికి రావడం కంటే ఆమెను కాపాడటమే ముఖ్యమని అతను నమ్ముతున్నాడు. ఆ రాత్రి మహికి అస్సలు నిద్ర పట్టదు. టేబుల్ మీద ఉన్న రుద్రప్రతాప్ గ్లాసెస్ వైపు చూస్తూ కూర్చుంటుంది. అతను వచ్చాడు. ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమైంది. కానీ ఒక విషయం మాత్రం ఆమె గుండెను ముక్కలు చేస్తుంది. వచ్చి కూడా తనని కలవలేదు. ఒక్కసారి కూడా తన ముందుకు రాలేదు. బహుశా ఆయనకి నా మీద ఇష్టం లేకపోయి ఉండవచ్చు అనే ఆలోచన మొదటిసారి ఆమె మనసులోకి వస్తుంది. ఎంత వద్దనుకున్న ఆలోచనలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది. నేను ఎక్కువగా ఆలోచించాను అని తనను తాను నమ్మించుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆయన జీవితంలో నేను అంత ముఖ్యమైన దాన్ని కాదు అని అనుకుంటుంది. ఆ మాట తనకే బాధ కలిగించినా అది నిజమని ఒప్పుకోవాలని నిర్ణయించుకుంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగినా బలవంతంగా నవ్వుతుంది. ఇక నుంచి ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అని తనలో తాను మాట ఇచ్చుకుంటుంది. ఆయనకు నచ్చిన వ్యక్తిగా మారకూడదు అని అనుకుంటుంది. ఫోన్ తీసుకుని రుద్రప్రతాప్ నెంబర్ వైపు చూస్తుంది, కానీ కాల్ చేయదు. చివరికి ఫోన్ పక్కన పెట్టి మౌనంగా కూర్చుంటుంది. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిన మహి మామూలుగా ఉండలేకపోతుంది. క్లాస్లో కూర్చున్న పుస్తకాలు తెరిచిన మనసు మాత్రం అదే ఆలోచనలతో తిరుగుతూ ఉంటుంది. వచ్చి కూడా నన్ను చూడలేదు అనే బాధ ఆమెను వదలదు. అయినా బయటకు మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తూ కాలేజ్ ముగిసిన తర్వాత ఒంటరిగా బయటకు వస్తుంది. ఆ రోజు ఎందుకో మనసు చాలా బాధగా అనిపిస్తుంది. కారు కోసం ఎదురు చూస్తూ గేటు దగ్గర నిలబడుతుంది. అదే సమయంలో కొంచెం దూరంలో నిలబడి ఉన్న జెసికా ఆమెను గమనిస్తుంది. మహి ముఖంలో కనిపిస్తున్న బాధను చూసి ఆమె పెదవులపై ఒక ప్రశాంతమైన నవ్వు కనిపిస్తుంది. ఇదే సరైన సమయం అని జెసికా నెమ్మదిగా అనుకుంటుంది. ఆమెతో ఉన్నవాళ్ళు కూడా తల ఊపుతారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశం చివరికి వాళ్ళకి దొరికినట్లు అనిపిస్తుంది. మహి మాత్రం ఏమీ తెలియకుండా ముందుకు నడవటం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో తన పేరు పిలిచినట్లు వినిపిస్తుంది. మహి అని వచ్చిన స్వరం విని వెనక్కి తిరిగి చూస్తుంది.
కొన్ని క్షణాలు అయోమయం చుట్టూ చూస్తుంది కానీ అక్కడ ఎవరూ కనిపించరు. అదే క్షణంలో ఆమె వెనక ఒక నల్లటి వాహనం ఆగుతుంది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు కొందరు ఆమె దగ్గరకు వేగంగా వస్తారు. మహి వెనక్కి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ పరిస్థితి క్షణంలో మారిపోతుంది. నన్ను వదలండి అని ఆమె అరవబోతున్న క్షణంలో అన్నీ గందరగోళంగా మారిపోతాయి. చుట్టూ ఉన్న జనాలు ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపు ఆ వాహనం అక్కడి నుంచి దూసుకుపోతుంది. కొద్దిసేపటి తర్వాత మహి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక తెలియని ప్రదేశంలో ఉంటుంది. ఎదురుగా ఉన్న జెస్సికాని చూస్తుంది. జెస్సికా ఫోన్ని నేలకేసి విసిరేసిన తర్వాత మహి గుండెల్లో ఆశ కూడా మెల్లంగా చనిపోతుంది. కానీ ఆమె పూర్తిగా ఓడిపోదు. జెస్సికా ఆమె స్నేహితులు బయటికి వెళ్ళిన క్షణంలో గదిని చుట్టూ గమనించడం మొదలు పెడుతుంది. పాత గది, విరిగిపోయిన కిటికీ, మూలలు పడేసిన కొన్ని పెట్టెలు, బయటపడే దారి కోసం వెతుకుతూ ఉంటుంది. చాలా కష్టం పడి నేలపై పగిలిపోయిన ఫోన్ దగ్గరికి చేరుతుంది. స్క్రీన్ పగిలిపోయినా ఇంకా ఆన్లోనే ఉంటుంది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుని ఒక నెంబర్ కాల్ చేస్తుంది. రుద్రప్రతాప్ కనిపించగానే ఆమె కళ్ళు మళ్ళీ ఆశ మెరుస్తుంది. కాల్ వెళ్తుంది, రింగ్ అవుతుంది, కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయరు. మరోసారి కాల్ చేస్తుంది, మళ్ళీ రింగ్ అవుతుంది, మళ్ళీ సమాధానం ఉండదు. మూడోసారి, నాలుగోసారి, ఇలా ప్రతిసారి అదే. మహి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక్కసారి ఫోన్ ఎత్తండి అని ఏడుస్తూ గుసగుసలాడుతుంది. కానీ ఆ కాల్కి సమాధానం రాదు. అదే సమయంలో నగరానికి చాలా దూరంగా ఉన్న భారీ వ్యాపార సమావేశంలో రుద్రప్రతాప్ కూర్చుని ఉంటాడు. విదేశీ ప్రతినిధులు, పెద్ద ఒప్పందాలు, కోట్ల రూపాయల నిర్ణయాలు, అందరి చూపు అతని మీదే ఉంటుంది. టేబుల్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతుంటే ఉంటుంది కానీ మీటింగ్ మధ్యలో ఉండటంతో అతను దాన్ని చూడడు. కొద్దిసేపటి తర్వాత ఒక ఫైల్ తీసుకునే సమయంలో ఫోన్ స్క్రీన్ వెలుగుతుంది. స్క్రీన్ మీద కనిపించిన పేరు చూసి అతని చెయ్యి ఒక్కసారిగా ఆగిపోతుంది. మహి 5 మిస్డ్ కాల్స్ అని అతను కనుబొమ్మలు ముడుచుకుంటాయి. ఎందుకో గుండెల్లో ఒక విచిత్రమైన అసౌకర్యం మొదలవుతుంది. ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసింది అని మనసులో అనుకుంటాడు. వెంటనే తిరిగి కాల్ చేయాలని అనిపిస్తుంది కానీ అదే సమయంలో మీటింగ్లో ఒక కీలకమైన ప్రెజెంటేషన్ మొదలవుతుంది. అందరి చూపు అతని మీద పడుతుంది. ఫోన్ చేతిలో పట్టుకున్నట్లు మళ్ళీ టేబుల్ మీద పెడతాడు. కానీ ఆ తర్వాత అతనికి అసలు మీటింగ్ మీద దృష్టి ఉండదు. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నా అతని మనసులో మాత్రం మహి ముఖమే తిరుగుతూ ఉంటుంది. ఏదైనా జరిగిందా అనే ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. మరోవైపు ఆ చీకటి గదిలో మహి ఫోన్ బ్యాటరీ కూడా చివరి దశకు చేరుతుంది. స్క్రీన్ మీద ఒక చివరి కాల్ ప్రయత్నం కనిపిస్తుంది. వణుకుతున్న చేతులతో మళ్ళీ రుద్రప్రతాప్కి కాల్ చేస్తుంది. ఈసారి మాత్రం ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. మీకు నేను ఇష్టం లేకపోయినా పర్వాలేదు, ఒక్కసారి ఫోన్ ఎత్తండి అని ఏడుస్తూ అంటుంది. అదే క్షణంలో రుద్రప్రతాప్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఎందుకో మహి ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తుంది. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు కానీ అప్పటికే కాల్ కట్ అయిపోతుంది. స్క్రీన్ మీద కనిపించిన ఆ చివరి మిస్డ్ కాల్ చూస్తూ కొన్ని క్షణాలు నిశ్చలంగా నిలబడిపోతాడు. ఎందుకంటే అతనికి తెలీదు, తాను ఇంకొన్ని నిమిషాలు ఆలస్యం చేస్తే మహి జీవితం శాశ్వతంగా మారిపోవచ్చని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.